హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి మంగళవారం రోజు, శ్రావణ మంగళవారం రోజు పొద్దున్నే చక్కగా ఎప్పటిలాగానే ఇంటి ముందు పసుపు కుంకాలతో వరిపిండితోటి ఇలా ముగ్గులైతే వేసుకున్నాను. తులసమ్మ అయితే చక్కగా వర్షాలకు బాగా ఉండేది. కొంచెం పక్క వాళ్ళ చెట్ల పురుగు అనేది పట్టి అమ్మవారు అలా అయింది. అయితే పచ్చగా ఉంటే తులసమ్మని తీయకూడదని చెప్పారు. అందుకోసం అలాగే ఉంచి తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గులన్నీ వేసుకొని ఇంటి ముందు కూడా ఈ విధంగా ముగ్గులు పసుపు కుంకాలతోటి అలంకరణ చేసుకున్నాను మంగళవారం ఉదయం. అలాగే స్వామి ముందు కూడా, అమ్మవారి ముందు, స్వామి అమ్మవార్ల ముందు కూడా ఇలాగ పసుపు కుంకాలతో అమ్మవారి పాదాలు అయితే వేసుకొని అమ్మవారి రాక కోసం ఇలాగ కామాక్షి దీపంతో చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. కమలం దీపంతో దీపం వెలిగించుకొని చక్కగా ఇలా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకున్నాను. శుక్ర మంగళవారాల్లో చక్కగా ఈ విధంగా అలంకరణ కానీ ముగ్గులు కానీ స్వామి ముందు కూడా, గణపయ్య ముందు కూడా చక్కగా కలసం ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు వేసుకొని ఈ విధంగా పూజ అయితే చక్కగా చేసుకున్నాను. చూడండి చాలా ప్రత్యేకంగా మనసు నిండుగా అనిపిస్తుంది. ఒకరోజు ముందుగానే చక్కగా ఫోటోలన్నీ కూడా స్వామి అమ్మవార్లు అందరి కూడా శుభ్రం చేసుకొని సుగంధ పరిమళమైన ద్రవ్యాలతోటి చక్కగా పసుపు, జవాది పౌడర్, గంధము ఇవన్నీ కలిపి చక్కగా బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా మంగళవారానికి ఇలా అయితే శ్రావణ మంగళవారం కాబట్టి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీపారాధన చక్కగా ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అమ్మవారికి అయితే వేశాను. నేను పూజలో పెట్టుకొని అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను రూప్ అనేది. చూడండి ఇంకా ఈ శ్రావణ మాసం అయిపోయిందాక అమ్మవారికే వేసుకుందామని, అలా చూసుకుందామని చెప్పేసి అమ్మవారికి అయితే వేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. చూడండి చాలామంది శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. అమ్మవారికి చక్కగా ఈ విధంగా హారతి చూపించుకొని నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చూసే ఆడియన్స్ అందరూ కూడా అమ్మవారి హారతి తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మీ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా మీ మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలని అధిగమించాలని చెప్పేసి కోరుకుందాము. ఈ శ్రావణ మాసంలో చాలామంది ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో ఇలా పూజలు చేసుకుంటూ టెంపుల్స్కి వెళ్ళి చక్కగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ చాలా సంతోషంగా అయితే ఉంటారు. నేను కూడా అలాగే నాకున్న వెసులుబాటును చూసుకొని చక్కగా స్వామి అమ్మవార్ల దర్శనం కానీ హైదరాబాద్లో వెళ్ళినప్పుడు కానీ చక్కగా స్వామి అమ్మవార్లను చూసుకొని చాలా మురిసిపోయాను. చూడండి బుజ్జి గణపయ్య కూడా ఎంత చక్కగా కూర్చుని
స్వామి ముందు చక్కగా ముగ్గులన్నీ పెట్టుకున్నాను చూడండి. ఇంటి ముందు కూడా గడప దగ్గర చక్కగా ఇట్లా పువ్వులతోటి ఇలా పెట్టుకున్నాను. చాలా మనసు నిండుగా అనిపిస్తుంది. తర్వాత మన సొంత ఇంటికైతే వచ్చేసాను. ఇంట్లో పనులన్నీ చూసేసుకొని ఇంకా పూజ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మన సొంత ఇంట్లో చిన్న చిన్న పనులు అనేవి ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక పని అనేది ఉంటూ ఉంటుంది. అందుకోసం ఇక్కడికైతే వచ్చాను. ఇదే అంత క్రితం చూపించాను మీకు వీడియోలో. చాలా ఓల్డ్ స్టూల్ ఇది. అయితే నేనైతే కలర్ వేసుకొని మ్యాచింగ్ కలర్ అనేది వేసుకొని చక్కగా నీట్గా ఇలా అయితే ఫోన్ అయితే ల్యాండ్లైన్ అయితే పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. స్వామివారిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇలా మన సొంత ఇంట్లో. చూడండి. తర్వాత ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉన్నప్పుడు హోటల్ నుండి స్వామి టెంపుల్కి అయితే మరొక్కసారి అబిడ్స్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న టెంపుల్ ఇదండి. శివయ్య అందరూ ఉంటారు, అమ్మవార్లు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. మరొక్కసారి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ గుంటూరు వస్తే కుదరదు కాబట్టి ఇంకొకసారి స్వామిని చూడాలి, అమ్మవారిని చూడాలి అని మనసులో అనిపించింది. అలా పిలిపించుకున్నారు స్వామి. చక్కగా స్వామి దర్శనం చేసుకొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని ఇదండి టెంపుల్. టోటల్గా బయట నుంచి చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, అందుకోసం చెప్తున్నాను. తర్వాత ఇంకా టిఫిను అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేసేసుకొని ఇంకా నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన షాపింగు, పూజ సామాను కొనుక్కోవడానికైతే ఇక్కడికైతే వచ్చేసానండి. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈ స్టోర్కి అయితే వచ్చాను నేను. ఇంకా చెప్పవసరం లేదండి. లోపలికి వెళ్ళగానే ఇంకా ఎట్లాగూ నేను వెళ్ళింది కూడా వరలక్ష్మి వ్రతం ముందు కాబట్టి, ఎట్లాగో అమ్మవారి వ్రతం ఉంది కాబట్టి చాలామంది ఆడవాళ్ళు అయితే కిక్కిరిసి ఉన్నారండి షాప్ నిండా. అయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మనం బ్రాస్లో కావాలంటే బ్రాస్లో ఎన్ని వెరైటీస్ అంటే నేను ఇప్పుడు పూజలో పెట్టుకున్న కమలం దీపం కానీ అన్నీ కూడా అమ్మవారి అలంకరణ చూడండి. షాప్లో ఎంత చక్కగా అన్ని అలంకరణ చేశారో చాలా బాగా అనిపించింది. అందుకోసం నా వ్యూవర్స్ కూడా చూస్తారని చెప్పేసి, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారని చెప్పేసి అమ్మవారిని కూడా ఇలా తీశాను. చూడండి ఎంత రష్ అయితే ఉందో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే